ఏడాది పాలన పూర్తయింది. ఈ మధ్య కూటమి గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది. కూటమి నేతలంతా ఏడాది పాలన సంబరాల్లో మునిగి తేలారు. కానీ అక్కడ చూద్దామనుకున్న ఏ సందడి లేదు. నాయకుల మొహాల్లో సంతోషము కనిపించలేదు. కనీసం ఇన్ఛార్జ్ కూడా సంబరాలకు అందుబాటులో లేరు. జనసేన ఎమ్మెల్యే స్పీడ్తో అక్కడ సైకిల్ బెల్ సౌండే లేదు. పవర్లో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నట్లే ఉంది తమ్ముళ్ళ పరిస్థితి. నిరుత్సాహంతో పార్టీకి బై బై చెప్పేస్తున్నారు. అధికారంలో ఉండి కూడా నేతలు ఎందుకు దూరం అవుతున్నారు? గోదావరి జిల్లాలోని కీలక నియోజకవర్గాల్లో ఈ పరిస్థితికి కారణమేంటి? సైలెంట్ మోడ్లో సైకిల్ బెల్, కదిలిరాని నేతలు, కనిపించని వైభవం, ఊసేలేని ఏడాది సంబరాలు. జనసేన పోటుకు టీడీపీ గల్లంతు. నేతలు కదిలి రావాలని పోస్టులు పెడుతున్న క్యాడర్, పార్టీని బతికించండని తమ్ముళ్ల వేడికోలు. ఏడాది పాలన పూర్తవడంతో ఏపీ నలుమూలలా టీడీపీ నాయకులు విజయోత్సవ సంబరాలు జరుపుకుంటే తూర్పుగోదావరి జిల్లా రాజానగరం తమ్ముళ్లు మాత్రం సైలెంట్గా ఉండిపోయారు. కనీసం పార్టీ ఇన్ఛార్జి ఎక్కడికి వెళ్లారో తెలియకపోవడం టీడీపీ శ్రేణులను మరింత నిరాశకు గురి చేసింది. కూటమి ఏడాది పాలనా సంబరాలను రాష్ట్రమంతా అంగరంగ వైభవంగా జరుపుకున్నా రాజానగరంలో మాత్రం ఏ సందడి లేకపోవడం టీడీపీ తమ్ముళ్లను మరింత డీలా పడేలా చేసింది. రాజానగరం టీడీపీ నాయకుడు బొడ్డు వెంకటరమణ చౌదరికి వినతి పత్రాలు అందిస్తున్నామని సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపుల్లో తమ్ముళ్లు పోస్ట్ చేశారు. పార్టీలో గుర్తింపు లేదని వారు లేఖ రాశారు. ఈ మధ్యకాలంలో సీతానగరం మండలంలో తమ్ముళ్లు ఒక్కొక్కరు పార్టీ నుంచి తప్పుకుంటున్నారు. దీనికి కారణమేంటో గానీ నియోజకవర్గ ఇన్ఛార్జి మాత్రం ఈ పరిణామాలపై స్పందించడం లేదు. పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్ని సవాళ్లు ఎదురైనా, ఎన్ని కష్ట నష్టాలున్నా రాజానగరం నియోజకవర్గంలో టీడీపీ క్యాడర్ సమన్వయంతోనే పనిచేస్తూ వచ్చింది. కూటమి నేతల మధ్య విభేదాలున్నా అసెంబ్లీ ఎన్నికల్లో అంతా కలిసికట్టుగా పనిచేసి జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణని గెలిపించుకున్నారు. కూటమి ఎమ్మెల్యే గెలిచాక రాజానగరం రాజకీయమే మారిపోయింది. దశాబ్దాలుగా పార్టీ నిర్దేశించిన కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ క్రమశిక్షణతో వ్యవహరించిన టీడీపీ సీనియర్లు తమ తమ పార్టీ పదవులకు రాజీనామాలు ప్రకటించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. టీడీపీ ఇన్ఛార్జి వ్యవహార శైలిపై అసంతృప్తితో పార్టీ కార్యక్రమాలకు దూరమవుతున్నారు. ఆయన వంటెద్దు పోకడపై పార్టీ నేతల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఓ పక్క జనసేన ఎమ్మెల్యే ఉండడం, మరోవైపు పార్టీ ఇన్ఛార్జి పట్టింపు లేనట్టు ఉండిపోవడంతో రాజానగరం టీడీపీలో ఎవరి గోల వారిదైపోయింది. రాజానగరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి బొడ్డు వెంకటరమణ చౌదరికి రుడా చైర్మన్ పదవి రావడంతో బిజీ అయిపోయారు. రెండు బాధ్యతలకు ఆయన న్యాయం చేయలేకపోతున్నారనే చర్చ నియోజకవర్గంలో జరుగుతోంది. రాజానగరంలో చుట్టూ ఉండే కోటరీకి తప్ప ఇంకెవరికీ ప్రాధాన్యం ఇవ్వడం లేదనే విమర్శలు వస్తున్నాయి. అయినా తన అనుకున్న వారికే ప్రాధాన్యం ఇస్తున్నారని, పదవులు కట్టబెడుతున్నారని రాజానగరం తమ్ముళ్లు అసహనంతో ఉన్నారు. సీనియర్లకు కాకుండా తనకు అనుకూలమైన నాయకులకే ప్రాధాన్యం ఇస్తున్నారనేది వెంకటరమణ చౌదరిపై ప్రధానంగా వస్తోన్న ఆరోపణ. దీంతో సీనియర్లు కొందరు పార్టీ వీడేందుకు సిద్ధమవుతున్నారనే టాక్ నడుస్తోంది. బూరుగుపూడి నియోజకవర్గంగా ఉన్నప్పుడు, తర్వాత రాజానగరం నియోజకవర్గంగా ఏర్పడినప్పుడు కానీ 2024 ఎన్నికల ముందు వరకు పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, గ్రూపు రాజకీయాలు లేవు. ఇప్పుడు పార్టీ పరిస్థితి పూర్తి రివర్స్లో ఉందక్కడ. ప్రతి ఊళ్ళో పార్టీ రెండు గ్రూపులుగా విడిపోయి విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఒక పక్క జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ దూకుడు మీదున్నారు. కూటమి అంటే జనసేనే అన్నట్లుంది రాజానగరంలో పరిస్థితి. ఇలాంటి సమయంలో మరింత గట్టిగా నిలబడాల్సిన టీడీపీ అక్కడ రోజురోజుకి నీరసపడుతోంది. మరి రాజానగరం టీడీపీని పార్టీ అధిష్టానం చక్కదిద్దుతుందో, పొత్తులో తూతూ మంత్రంగా వదిలేస్తుందో చూడాలి మరి.